అందరూ బాగున్నారు కదండి. దేవుని యొక్క వాక్యాన్ని విందాం శ్రద్ధాభక్తులతో. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 7వ అధ్యాయమును 8వ వచనము నుండి, నేను రాసిన పత్రిక వలన మిమ్మును దుఃఖపెట్టినందున విచారపడను. నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మును స్వల్ప కాలము మట్టుకే దుఃఖపెట్టునని తెలుసుకుని ఉన్నాను. మీరు దుఃఖపడితరని సంతోషించుట లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనస్సు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఎలయనగా ఏ విషయములోనైనను మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. పౌలు గారు రాసేటువంటి పత్రికలు సంఘస్థులు, సంఘ కుటుంబస్తులు వారు చదువుతుంటున్నప్పుడు వారిలో కొంతమందికి ఆ పత్రిక వలన హృదయములలో గాయములు అయ్యున్నవి. హృదయములు గాయపరచబడ్డాయి. కాబట్టి వారిలో కొందరు దుఃఖపడ్డారండి, బాధపడ్డారు. ఆ పత్రిక పౌలు గారు మా గురించే మాట్లాడాడు, మా గురించే, మా సంగతులు ఎత్తి మాట్లాడాడు అనుకునేటువంటి విధానములో సంఘస్థులలో కొందరు, దేవుని పిల్లలు కొందరు హృదయములలో గాయపడి బాధపడడం జరిగినది. చూడరా, ఇప్పుడు వాక్యం ఉంటుండగా కొంతమంది జీవితాలకు ఈ వాక్యము ఒక బాణము వల్లే తగులును. కాబట్టి వారికి గాయములు అవుతాయి. వారి హృదయములు దాని గురించి దుఃఖిస్తాయి. కాబట్టి వారు తప్పకుండా ఈరోజు వాక్యము మా గురించే కాబోలు మాట్లాడారు అనుకునేటువంటి విధానము కలిగి ఉండవచ్చు. మొదటిది ఆయన రాసినటువంటి అంశము, సంఘ పిల్లలలో అసూయ బుద్ధులు ఉన్నవి, కలహములున్నవి, కక్షలు ఉన్నవి. ఈ అంశము వారిలో ఉండకూడదని వారిని హెచ్చరించి మాట్లాడాడు. కాబట్టి మరొక పర్యాయము మనము తెలుసుకుంటున్నాము, దేవుని పిల్లలుగా మన జీవితములలో ఇతరుల పైన అసూయ బుద్ధులు ఉండకూడదు. రెండవ అంశము, జారత్వము సంఘములో ఉన్నది, ఇది పాపము. మీలో ఈ పాపం ఏదైతే ఉందో అది అన్యజనులలో కూడా జరగదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడు, అటువంటి వాడు మీలో ఉండగా మీరు వారిని గద్దించట్లేదు అని వారిని హెచ్చరించాడు. మాకెందుకులేండి అనుకునేటువంటి స్వభావముతో మీరు ఉండవచ్చు. పులుసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియజేయును కదా అని వారిని హెచ్చరించాడు. అలాగనే రెండో అంశము, జారులతో సాంగత్యము పరిశుద్ధులు చేయకూడదు. దేవుని వాక్యమును ఎరిగి మందిరానికి వస్తూ ఎల్లప్పుడూ నేర్చుకునుచున్నా కానీ దానిని అనుసరించి నడవకుండా హృదయములో వేషధారణ జీవితము కలిగినటువంటి వారు ఉంటారు. అటువంటి జారులు, వారితో సహవాసము చేయకూడదు. అలాగనే వీలైతే లోకమందున్నటువంటి జారులతో కూడా సహవాసము చేయకూడదండి. పరిశుద్ధులతో సహవాసము చేయాలి, ఆత్మీయులతో సహవాసము చేయాలి. పరిశుద్ధులతోనే ఆత్మీయులు సహవాసము చేయాలి. ఇక్కడ ఒక ప్రశ్న వేసుకుందాం, మీరు ఎటువంటి వారితో సహవాసము చేయుచున్నారు? దురాశలు, పోకిరి చేష్టలు, అల్లరి విధానాలు, ఈ లోకపు ఇష్టమును అనుసరించి నడుచుకునే వారితో చాలా మట్టుకు సహవాసాలు చేస్తున్నారు. ఒకవేళ అట్లాంటి రీతిగా సహవాసాలు ఉంటే నిస్సంకోచంగా మీరు దాని నుండి వేరేపోవడం మంచిది. మూడవ అంశము, మీలో ఒకరిపైన ఒకరికి వ్యాజ్యములు కలవు. వ్యాజ్యమాడుట ఎప్పటికే
లోపము. దేవుడు వ్యాజ్యములకు గొడవలకు దిగవద్దు అని చెప్తున్నాడు. బిడ్డలు తల్లితో తండ్రితో వ్యాజ్యము చేయకూడదు. కోడలు అత్తగారితో అత్తగారు కోడలతో వ్యాజ్యము చేయకూడదు. భార్య భర్తతో భర్త భార్యతో వ్యాజ్యము చేయకూడదు. ఇంటిలో సమాధానము ఉండాలి. మరి నష్టపోతున్నాము కదండి, వీలుంటే మాట్లాడండి. అది వ్యాజ్యానికి దారితీస్తే మీరు వ్యాజ్యం ఆడకుండా మౌనము వహించండి. ఎందుకంటే దేని వాక్యం అంటుంది, ఏముంటుందని, అన్యాయము సహించుట మేలు కదా. తదుపరి తెలుసుకున్నాము, దేహము దేవుని ఆలయము. మన దేహము విలువ పెట్టి కొనబడినది, డబ్బులు కావు, యేసు రక్తము పెట్టి మనల్ని కొనడము జరిగింది. మనము మన సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడినటువంటి వారు. ఈ దేహము మన నిమిత్తము కాదు, దేవుని నిమిత్తము. ఈ దేహము దేవుని ఆలయము కాబట్టి దేవుని అవయములను తీసుకుని వేషతో కలవకూడదు. ఈ దేహము పరిశుద్ధముగాను కాపాడుకొనాలి. అన్యజనులు, దేవుని ఎరగని వారు తమ తమ ఘటములను కామాభిలాషయందు నడిపించుకుంటారు. ఐస్ క్రీమ్ లాంటిది జీవితం. దీనిని ఎంతగా నువ్వు త్వరగా, మీకు అర్థమైంది కదండి, లేదంటే అంతగా కరిగిపోతుంది. కానే కాదు, ఈ దేహము దేవుని ఆలయము. ఇది ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి. మరి దేహమును పాడు చేసుకుంటే ఏమవుతుంది? దేవుడు వానిని పాడు చేయి. ఎవడైనను దేవుని దేవాలయమును గనక పాడు చేసినట్లయితే దేవుడు వానిని పాడు చేయను. నువ్వు దేవుని దేవాలయమును పాడు చేస్తున్నట్లయితే నీవేం పాడు చేస్తున్నావు? క్రీస్తు యొక్క రక్తమునకు, ఆయన ప్రాణ త్యాగమునకు విలువ లేకుండా చేస్తున్నావు. వివాహ విషయములు మాట్లాడుకున్నాం కదండి. పౌలు గారు వివాహ విషయములను ఎత్తి మాట్లాడాడు సంఘముతో. సంఘ పిల్లలు వివాహం విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. వివాహం అనేది ఒక స్టెప్ వెళ్ళిన తర్వాత మరలా వెనకకి తీసుకోవడానికి వీలు లేని కార్యం. పరిశుద్ధమైనటువంటిది వివాహం. దేవుని వాక్యం ఉంటుంది ఎబ్రీ 13:4, వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని. కాబట్టి ఇది చులకనగాను మరియు శరీరేచ్ఛలతో కూడినది గాను ఎంత మాత్రమును దేవుని పిల్లలు చేయబూనుకోకూడదు. వివాహము కొరకు దేవుని చిత్తమునకు అప్పగించుకోవాలి, ప్రార్థించాలి. దేవుడు మీకు సరైనటువంటి వ్యక్తిని బయలుపరచును. మీరు తప్పకుండా దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి వివాహమును జరిగించుకునడానికి సిద్ధపడితే ఆ వ్యక్తి ఆర్థికంగా ఒకవేళ ఏమీ లేకపోయినా పైనున్న దేవుడు మీ వివాహాన్ని దేవుని చిత్తానుసారంగా జరిగించినటువంటి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీ బిడ్డలను దీవిస్తాడు. మీ చిన్ని ఆ స్థితిని ఉన్నతమైనటువంటి స్థితిగా మారుస్తాడు. వివాహం విషయములలో పరిశుద్ధమైనటువంటి విషయములు జరిగించబడాలని మనం ముందు చదువుకున్నటువంటి ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనములోనే కనబడుతున్నది. పాన్పు నిష్కలంకముగా ఉండాలని. రెబెకా గురించి మనం వాక్యమును స్టడీ చేస్తే ఇక్కడ యవన పిల్లలు గ్రహించండి, ఆమె గురించి రాయబడినది ఆదికాండ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనము 16వ వచనము. అతడు మాటలాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యగు మిల్కా కుమారుడైన బెతూయేలునకు పుట్టిన రెబెకా కడవ భుజము మీద పెట్టుకుని వచ్చెను. ఏం పేరు ఉందండి ఇక్కడ? రెబెకా. ఆ చిన్నది మిక్కిలి చక్కనది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు.
ఇట్లాంటి జీవితము దేవుని పిల్లలు కలిగి ఉండాలి. అన్యులను పెండ్లి చేసుకోవచ్చా? దేవుని పిల్లలు ప్రేమ వివాహాలు చేసుకోవచ్చా? ఈ సబ్జెక్ట్ మనం తెలుసుకున్నాం. మరి దానికి ఆన్సర్ ఏమిటి? నేను దేవుని యొక్క వాక్యాన్ని వివరిస్తుంటున్నాను. అది న్యాయమైనది కాదు, అది మీకు తగినది కాదు, అది మానుకోనండి. విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినవచ్చా? నీవు ప్రభు బల్లలోనిది, విగ్రహముల బల్లలోనిది పాలు పంపులు పొందకూడదు. నేను పొందనండి, వారు ఇచ్చినప్పుడు తీసుకుని నేను ఎదురింటి వారికి ఇస్తానండి, ఇది కూడా కరెక్ట్ కాదండి. తర్వాత సువార్త ప్రకటించవలసిన భారమును గురించి మాట్లాడుకున్నాం. పౌలు గారు ఒక్కడికైనా ఉన్నది సువార్త ప్రకటించవలసిన భారము. నేటి సంఘానికి అందరికీ ఉన్నది సువార్త ప్రకటించవలసిన భారము. క్రీస్తు మరణమును గురించి, పునరుద్ధానమును గురించి, రెండవసారి రాబోతున్నటువంటి ఆ రాకడను గురించి మనము సువార్త ప్రకటించాలి. ఎట్లా ప్రకటించాలి? నీ జీవిత విధానము ద్వారా సువాసన అయ్యి, క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన నీవయ్యి, నీ పనుల ద్వారా నీవు ఉన్న స్థలాలలో సువార్త ప్రకటించవచ్చు. దేవుని వాక్యం ఏమిటంటే చాలా శ్రేష్టంగా చెప్తుంది. వాక్యము లేకుండానే విశ్వాసురైనటువంటి ఒక స్త్రీ తన భర్తను రాబట్టవచ్చు అని చెప్తుంది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే మీ భయముతో కూడిన మీ ప్రవర్తనను చూచి లోబడి ఉండేటువంటి విధానము, మీ మంచి ప్రార్థనా జీవితాలు, పవిత్ర ప్రవర్తనను, ఇక్కడ చూడండి ఎంత వివరంగా రాశాడో పేతురు గారు, పవిత్ర ప్రవర్తనను. నిజంగా పవిత్రమైనటువంటి ప్రవర్తనను మీరు మీ భర్తల ఎదుట గనక చూపించగలిగితే వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చు. వాక్యము లేకుండానే వారి యొక్క హృదయములను మీ వైపు, దేవుని వైపు మీరు రాబట్టుకునవచ్చు. కాబట్టి సువార్త ప్రకటించవలసిన భారము మన పైన ఉన్నది. మనము గనక ఇంటిలో జాగ్రత్తగా జీవించగలిగితే మన వెనక వస్తుంటే మన పిల్లలు నోటంట కనీసం సినిమా పాట కూడా రాకుండా, ఒక్క అబద్ధపు మాట మాట్లాడకుండా వారి జీవితాలు దేవుని వైపుకు మీరు రాబట్టిన వారుగా అవుతారు, వారు తిరిగిన వారుగా అవుతారు. మీలో వాక్యం ఉండి మీరే వాక్యం లేకుండా ప్రవర్తిస్తే ఎట్లాగా? మీరు వాక్యం నెరిగిన వారై ఉండి మీరు వాక్యము లేకుండా జీవిస్తూ ఉంటే ఎట్లాగా? వారు ఎలా తిరుగుతారు? మీరు సువార్త భారము కలిగి ఉండాలి. మరొక అంశం ఏమో మాట్లాడున్నాడు? రక్షింపబడిన అనుభవం కలిగిన వారు దేవునికి ఇష్టలుగా ఉండాలి అనే అంశాన్ని మాట్లాడాడు. మీరు మీకు నచ్చినట్టుగా బ్రతకడానికి వీలు లేదు, మీరు దేవునికి ఇష్టలుగా బ్రతకాలి కదండి. 10వ అధ్యాయం, మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఉంది. పూర్వం ఉన్నవారు చెడ్డవాటిని ఆశించారు, పూర్వం ఉన్నవారు విగ్రహారాధికులై ఉన్నారు, పూర్వం ఉన్నవారు వ్యభిచరించి ఉన్నారు, పూర్వం ఉన్నవారు ప్రభువును శోధించారు, ప్రభువుపై సనుక్కున్నారు. రక్షింపబడే కార్యాలు చేశారా? అవునండి, రక్షింపబడే ఈ కార్యాలు వారు చేశారు. బాప్తిసం పొందుకునే వారు ఈ కార్యాలు చేశారా? అవునండి, నేను చెప్పినటువంటి ఈ యొక్క 5 పాయింట్లు వారు రక్షింపబడి బాప్తిసములు పొందుకొని బల్లారాధనలో పాల్గొంటూ వారు ఆ కార్యాలు చేశారు. మరొకసారి చెప్పండి, వారు ఏం చేశారో వింటారా? మరి వారు ఏం చేశారో? చెడ్డవాటిని ఆశించారు, విగ్రహారాధికులై ఉన్నారు, వ్యభిచరించారు, శోధించారు, ప్రభువుపై సనుక్కున్నారు. ఎలాగున ఉండకూడదు. మీరు దేవునికి ఎట్లా ఉంటే ఇష్టలు ఎలా అవుతారు? మీరు దేవుని పైన అపారమైనటువంటి విశ్వాసమును కలిగి మీరు జాగ్రత్తగా కనుక బ్రతికితే మీరు దేవునికి ఇష్టలు అవుతారు. హెబ్రీ 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలు కాజాలరు కదా. కాబట్టి మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును, లేనివి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. అదండి విశ్వాసం అంటే. ప్రతికూల అనుకూల పరిస్థితులను ఒకే రీతిగా
విశ్వాసులు ప్రవర్తింపబద్దులుగా ఉన్నారు. సనుక్కోరు. ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు, అనుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు దేవునికి స్తోత్రము అని చెప్పిన ఆ మనిషి ప్రతికూల పరిస్థితులలో కూడా దేవునికి స్తోత్రము అని చెప్తాడు. తదుపరి అంశము 11వ అధ్యాయం బల్లారాధన గురించి కదండి. బల్లారాధన బల్లారాధన దేని కొరకు చేయాలి? ప్రభు యొక్క శిలువ మరణమును జ్ఞాపకము చేసుకొనుచు చేయాలి కదండి. బల్లారాధనలో పాల్గొనే వారు శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చాలా విషయాలు చెప్పాను బల్లారాధన గురించి. బల్లారాధన పరిశుద్ధముగాను యోగ్యకరమైనదిగాను మీరు చేయాలి. మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ చేయాలి. మీరు అయోగ్యముగా కనుక చేస్తే అది మిమ్మల్ని శిక్షకు, అపరాధమునకు పాత్రులుగా చేయును. కృపావరముల గురించి చెప్పాను. సంఘములో ప్రతి మనిషి ఏదో ఒక కృపావరాన్ని కలిగి ఉంటాడండి. దేవుడు ఏ మనిషికి ఏ కృపావరాన్ని ఇవ్వకుండా విడిచిపెట్టాడు. విశ్వాస పరిమాణమును బట్టి దేవుడు కృపా తలంతులను ఇస్తాడు. ఎటువంటి విధానాన్ని బట్టి? విశ్వాస పరిమాణమును బట్టి కృపా తలంతులు ఇవ్వబడతాయి. కృపా తలంతులు అంటే ఒకరికి పాట పాడే తలంతు, ఒకరికి వ్యక్తిగతంగా నిలిచి బుద్ధి చెప్పే తలంతు, ఒకరికి వాక్యము చెప్పేటువంటి తలంతు, ఒకరికి మందిరాన్ని చక్కగా నీట్గా ఉంచేటువంటి తలంతు, ఒకరికి పరిచర్య చేసే తలంతు, ఒకరికి ఇరుకులో ఉన్నటువంటి వారికి సహాయము చేయగలిగేటువంటి సామర్థ్యము కలిగిన తలంతు, ఇలాగున్న అనేకమైనటువంటి తలంతులు ప్రభువారు ఇస్తారు. ఎవరిని సామర్థ్యము చెప్పినా వారికి ఆయన తలంతులు ఇచ్చి దేశాంతరమునకు వెళ్ళిపోయాను అని రాయబడినది. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము 15వ వచనము, అతడు ఒకనికి 5 తలంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చెప్పున వానికిచ్చి. విన్నారండి? ఎవని సామర్థ్యము చెప్పున వానికి ఇచ్చి అంటే దేవుడు కృపాతలంతులని అందరికి ఇస్తున్నాడా, కొందరికి ఇస్తున్నాడా? ఎవని సామర్థ్యము చెప్పున వానికి తలంతులను ఇస్తున్నాడు. మరి మీరు ఏమన్నా మీ తలంతులను ఎరిగారండి? ఏ తలంతు మీలో ఉన్నదో ఎరిగారా? ఇవ్వకుండా విడిచిపెట్టడే. 4 రకములైన నేలలు కనబడుతున్నాయి భూమి మీద. 4 రకములైన నేలల పైన విత్తనములు విత్తువాడు విత్తుకుంటూ వెళ్ళిపోయాడని రాయబడింది కదండి. 1 త్రోవపక్క నేల, 2 ముళ్ళతో నేల, 3 తక్కువ మన్ను రాతి నేల అని చెప్పబడుతుంది మరొక మాటలు. రాతి నేల, 4 మంచి నేల. ఈ 4 నేలల్లో విత్తేవాడికి తెలియదు ఎక్కడ విత్తాలో. మంచి నేల ఏదో, ముళ్ళపోద నేల ఏదో తెలీదా? తెలుసు. అయినా కానీ ఆయన విత్తాడు. విత్తకుండా విడిచిపెట్టలేదు. అని ఆయన దేనిని తక్కువగా చూడలేదని చెప్తున్నాను. ఈరోజు నిన్ను తక్కువగా చూడలేదు. లోకము నిన్ను తక్కువగా చూడవచ్చు. లోకము నిన్ను ఎంకరేజ్ చేయలేకపోవచ్చు. లోకము నీ వెనక తాటేకులు కట్టి ఉండవచ్చు. కానీ ప్రభువారు మాత్రము నిన్ను తక్కువనిగా చూసేవాడు కాడు. ప్రభువారు మాత్రము నిన్ను హేళనగా మాట్లాడేవాడు కాదు. ఆయన మన నెపములను ఎంచని దేవుడు. తీరానికి నిన్ను చేర్చేటువంటి వాడు, నీ భారములను మోసేటువంటి వాడు. నీవు ఎంతగా ఉన్నా కానీ తప్పకుండా ఆయన నిన్ను బాగు చేయడానికి నీకు ఆయన తలంతులను ఇచ్చే ఉంటాడు. నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకుంటావని, నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని నువ్వు బాగు చేసుకుంటావని, నీ హృదయాన్ని తిరిగి నిర్మించుకుంటావని, నీవు తిరిగి దేవునితో సహవాసం ఏర్పరచుకుంటావని నీకు ఆయన ఏదో ఒక కృపా తలంతును ఇచ్చి ఉండకపోడు. వారికి ఇచ్చారండి, అందుకనే వారే పాడుతున్నారండి. సంఘములో ప్రతి వారు పాడాలని చెప్తున్నానండి. దేవుడు మీకు ఇచ్చేటువంటి తలంతులను ఉపయోగించుకోండి అమ్మా. ఆ తలంతులను ఎంతకాలం మీరు భూమిలో కప్పెడతారు?
ఇక్కడ 18వ వచనం చదువుతుంటున్నాను. అయితే ఒక తలంతు తీసుకొనిన వాడు వెళ్ళి భూమి తవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. తలంతు తీసుకెళ్ళి భూమిలో కప్పెట్టేశాడంటండి. భూమిలో కప్పెట్టాడు. ఎందుకంటే వాడు సోమరి అయిన చెడ్డదాసుడని ఇదే అధ్యాయం 26వ వచనంలో ఉంది. సోమరి, చెడ్డ విధానము కలిగినటువంటి వాడు. ఏ తలంతు ఇవ్వలేదని మీరు చెబుతున్నట్లయితే మీరు అబద్ధమాడుతున్నారు. మీరు సత్యమునకు చెవి ఇవ్వట్లేదు. ఆ తలంతును రెండుగా ఎలా చేయాలి, ఆ కృపలో ఎలా నిలిచి ఉండాలి, ఇది మీకు దృష్టిలో లేదా? ఇక్కడ ఉన్నటువంటి వారిలో అనేక మంది పెళ్ళయి పిల్లలను కని ఇప్పుడు ఈ సంఘంలోనికి వచ్చి కోడళ్ళగా ఉన్నటువంటి వారు, మీరు చిన్నతనంలో మీ సండే స్కూల్ మీ పుట్టూరులో అక్కడ పాటలు పాడే ఉంటారు కదా. మరి బిడ్డలను కన్నా తర్వాత ఏమైపోయింది ఆ పరిచర్య? ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైపోయినది? ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవుడు కృపాతలంతులనిచ్చాడు. అవి క్రీస్తు యొక్క శరీరము అనగా సంఘం యొక్క క్షేమము కొరకు వాడాలి. మీరు క్రీస్తు శరీరములో అవయవమై ఉన్నవారు. నా శరీరములో అనేక అవయములు, మీ శరీరములో అనేకమైన అవయములు ఎలా ఉన్నవో అలాగనే క్రీస్తు శరీరములో సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి అవయవమై ఉన్నాడు. అలాగనే ప్రతి అవయవానికి పని ఉన్నది. చేతికి పని ఉన్నది, కంటికి పని ఉన్నది. ఏ అవయవము ఏ పని చేయాలో ఆ పని చెయ్యబద్దురాలుగా బద్దుడిగా ఉండాలి. మీరు క్రీస్తు అవయములై ఉన్నారని ఎరగరా? ఆ వాక్యం చదివి వినిపిస్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరెరుగరా? మనము క్రీస్తు అనబడేటువంటి శరీరానికి అవయవములై ఉన్నవారం. నీవు అవయవము సరే, అవయవాలు ఎప్పుడు పని చేయవు. కంటికి దెబ్బ తగిలింది, ఈ కన్ను ఉబ్బిపోయింది, అప్పుడు ఆ కన్ను పని చేస్తుందా? అదే ఎందుకు పని చేయదు? కన్నుకి ఏమైంది? గాయమైంది లేదా జబ్బు చేసింది. ఈ చేతిలో గాయమై సీమ్ పట్టేసింది. ఈ చెయ్యి చక్కగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు బకెట్ నీళ్ళు తీసుకుని వచ్చేది. ఈ చెయ్యి ఆరోగ్యంగా ఉన్నప్పుడు పని చేసేది, రూపాయలను సంపాదించేది. ఇప్పుడు దీనికి ఏం పట్టేసింది? సీమ్ పట్టింది. ఏదో తగలరాని దెబ్బ తగిలింది, సీమ్ పట్టేసింది. కాబట్టి ఇప్పుడు ఈ చెయ్యి పని చేయగలదా? కాలులో ముళ్ళు దిగింది, అది సెప్టిక్ అయిపోయింది, ఆ కాలు బరువు చేసేసింది. ఇప్పుడు బరువైన పనులు చేయడానికి నువ్వు కాలు ఉపయోగించుకోలేవు. అంటే శరీరంలోని అవయవాలు సరిగా పని చేయకపోవడం కారణం ఏమిటి? ఆ అవయవానికి ఏదో గాయము అయినది లేదా జబ్బు చేసింది. కాబట్టి అవయవం పని చేయట్లేదు. క్రీస్తునకు అవయవములైనటువంటి మీరు, సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేయవలసినటువంటి మీరు, మరి క్రీస్తు అవయవులను మీరు పని చేయట్లేదంటే మీకేమి సంభవించినది? ఏం సీమ్ పట్టేసింది మీకు? కొంతమందికి పని చేయకపోవడానికి కారణం చెప్పనా? సీము ఉండదు, గాయం ఉండదు, ఏముండదు, ఏముండదు. కానీ వారికి అధికమైనటువంటి ఫ్యాట్ ఉంటుంది. దానిని బట్టి పని చేయలేరండి. నీ జీవితంలో క్రీస్తునకు అవయములై ఉన్నావని నువ్వు ఎరిగి క్రీస్తు అవయముగా నువ్వు పని చేయకపోతే నీవు ఏదొక రూపములో బంధింపబడి ఉన్నావు. అశ్రద్ధత అనే సీమ్ పట్టేసిందా? అవిశ్వాసము అనేటువంటి సీమ్ పట్టేసిందా? హైక విచారములు అనేటువంటి సీమ్ పట్టేసిందా? తర్వాత 13వ అధ్యాయంలోనికి రావాలండి. మనము 13వ అధ్యాయము 1వ వచనం నుండి, మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను. 2వ వచనము, ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నీయు ఎప్పగలిగినంత జ్ఞానమంతయు
ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణమైన విశ్వాసము కలిగిన వాడనైనను. 3వ వచనం, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ, ఇది దేవుని ప్రేమ. దేవుని ప్రేమను గురించి చెబుతున్నటువంటి అధ్యాయము. మనుషుల ప్రేమ కానే కాదు ఇది. ఇందులో నువ్వు ఎంత గొప్పవాడవు అయినను, ఎన్ని కార్యములను చేయగలిగిన సామర్థ్యము నువ్వు కలిగి ఉన్నను, ఎన్ని రకమైనటువంటి గొప్ప గొప్ప మర్మములను విప్పగలిగినటువంటి వాడవైనను, జ్ఞానమంతు ఎరిగి ఉన్నను, నీ ఆస్తి బీదల కొరకు ఇచ్చినను, ప్రేమ లేని వాడవైతే వ్యర్థుడవు అను. యేసు క్రీస్తు వారు ఆయన మరికొద్ది సమయంలో గెత్సేమనే తోటలోనికి వెళ్ళి అక్కడ నుండి ప్రధాన యాజకులకు శాస్త్రులకు అప్పగించబడి ఆయన వారి చేత హింసింపబడి మరణించడానికి ఆ సమయం ఆసన్నమవుతున్న తరుణములో ఆయన శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఇదిగో నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకోనాలి అని చెప్పాడు. అంటే కొలత ఎవరితో పోల్చి చెప్పినది వాక్యము? ఆయన ప్రేమించినట్లుగా మనము ఒకరినొకరము ప్రేమించుకోవాలి. అలాగే దేనికి వాక్యము ఎరిగినటువంటి వారు ఈనాడు అనేక మంది వారి జీవితాలలో ఎంత ఘోరమైనటువంటి స్థితులు కలిగించిన వారినైనను ప్రేమించగలుగుతున్నారు. కొంతమంది దూషించినటువంటి పరిస్థితులు, కొంతమంది హింసించేటువంటి పరిస్థితులు, నిర్దాక్షిణ్యంగా బాధను కలిగించేటువంటి పరిస్థితులు అయినను వారు ఏం చేయగలుగుతున్నారంటే దేవుని ప్రేమను వారికి చూపించగలుగుతుంటున్నారు. పిల్లరా, ఇది చెప్పే ప్రసంగం కాదు, ఈ అధ్యాయములు అనుసరించేవి. కాబట్టి దేవుని వాక్యం ఏంటంటే, మనము మన సహోదరుల భారములను భరించబద్దులుగా ఉన్నామని వాక్యం ఏం చెప్తుందంటే, ఈ ప్రేమ గొప్పది. 13వ వచనములో రాయబడింది, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమనేది ప్రేమే. ఈ ప్రేమను గురించి ఒక మాట నేను తెలియజేస్తానండి. ప్రేమ వృద్ధి అవ్వాలంటే ఏం చేయాలి? ఇది నేను చెప్పబోయేటువంటి మాట. ప్రేమ వృద్ధి అవ్వాలంటే నువ్వు నోటి మీద తాళం వేసుకుని ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా అటు వాదము ఇటు ప్రతివాదము ఆగిపోతుంది. క్రమక్రమేణ ప్రేమ వృద్ధి అవుతుంది. వాదములతో ప్రేమల వృద్ధి కావు, వాదములతో వివాదములతో ప్రేమలు వీగిపోవును. కాబట్టి వాదములు కాక ప్రతివాదములు కాక నోటి మీద తాళం వేసుకుంటే ప్రేమ ఆటోమేటిక్గా వృద్ధి అవుతుంది. క్రీస్తు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు కూడా ఒకరినొకరు క్షమించుకోవాలి. క్రీస్తు మిమ్మల్ని చేర్చుకున్న రీతిగా మీరు కూడా ఒకరినొకరు చేర్చుకోవాలి. అప్పుడు ప్రేమ, దైవికమైన ప్రేమ వృద్ధి అగునండి. కారాలు మిరియాలు నూరంత కాలము ప్రేమలు వృద్ధి కావు. ఎదుటివాని కంటే నేను జ్ఞానవంతుడిని అనుకున్నంత కాలము ప్రేమలు వృద్ధి కావు. నేను నీకంటే పెద్దవాడిని అని నువ్వు అనుకున్నంత కాలము కారాలు మిరియాలు నూరనంత కాలము ప్రేమలు వృద్ధి కావు. నేను జ్ఞానవంతుడిని అనుకున్నంత కాలము ప్రేమలు వృద్ధి కావు. నేను పెద్దవాడిని, నువ్వు చిన్నవాడివి, నువ్వు నాకు లోబడి ఉండాలి, నీవు ఎవడైనా కావచ్చు అనుకునేటువంటి విధానంలో ప్రేమలు వృద్ధి కావు. ఈ వాక్యము మన అందరితో మాట్లాడుతున్నది. దేవుని వాక్యములో పౌలు గారు ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తూ అంటున్నాడు. మొదటి పత్రిక 9వ అధ్యాయము 19వ వచనం అండి. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకున్నటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటేని. సంఘము చేత పని చేయించేటువంటి వాడు కాదు సేవకుడు, సంఘముతో కలిసి పని చేయాలి. సంఘం ఏం చేయాలి? సేవకుడి చేత పని చేయించేది సంఘం కాదు. ఈరోజు సంఘము సేవకుడి చేత పని చేయించేదిగా మారిపోయింది.
మీరు అలా నిలబడి ఉండండి, మేము చేస్తాం అనేటువంటి పేతురు దగ్గర ఉండేటువంటి విధానము స్టూడెంట్స్కి ఇక్కడ మన సంఘంలో లేదు. మీరు సేవకులు కలిపి పని చేయాలి. పౌలు గారు అంటున్నాడు, నేను అందరినీ సంపాదించుకోవడానికి నేను దాసుడిగా మారాను. ప్రేమ చూపించాడండి పౌలు గారు. నేను ఇది, నువ్వు అది. ఇంకెక్కడ? అందుకనే బహుశా మనుషులు నీకు లోబడతలేదు. అందుకనే బహుశా మనుషులు ప్రేమను నీ ద్వారా పొందుకోలేకపోతున్నారు. ప్రతిదానికి లెక్క, ప్రతిదానికి ఒక స్కేలు నీ జీవితంలో నువ్వు చూపిస్తుంటే ఇంకెక్కడ నిలబడతారు? కొలస్సీలకు రాసేటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము 13వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకునడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు. రెండవది, ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. విన్నారండి? వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయాలలో ఏలు చుండుటకు అవకాశము ఇయ్యుడి.